నమస్తే. తెలంగాణ రెవెన్యూ శాఖలో ఏ రకమైనటువంటి అవినీతి జరుగుతుంది? రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులు ఏ రకమైనటువంటి వ్యవహార శైలితో ముందుకు వెళ్తున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా షామీర్పేటకు సంబంధించినటువంటి తహసీల్దార్ లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యారు. ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే 40 లక్షలు డిమాండ్ చేసినటువంటి ఆ తహసీల్దార్ 10 లక్షలు క్యాష్ అలాగే 20 లక్షలకు సంబంధించి చెక్కును తీసుకున్నారు. అసలు ఏసీబీ చరిత్రలో ఈ రకమైనటువంటి వ్యవహారం మొదటిసారి అనేది కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా షామీర్పేటకు సంబంధించినటువంటి తహసీల్దార్ సత్యనారాయణ ఆయన ఒక వ్యక్తికి సంబంధించినటువంటి భూమి తాలూకు ధరణిలో సబ్మిట్ చేయడానికి వివరాలు అలాగే తద్వారా పట్టాదారు పాస్ పుస్తకం రిలీజ్ చేయడానికి 40 లక్షలు డిమాండ్ చేశాడు. దీనికి సంబంధించి ఆయనకు ముఖ్యంగా గచ్చిబౌలికి చెందినటువంటి రామశేషగిరిరావు ఆయన ప్రముఖ వ్యాపారి. ఆయనకు షామీర్పేట మండలంలో 29 ఎకరాల భూమి ఉంది. షామీర్పేట అంటే ఒక్కొక్క ఎకరం కోట్లాది రూపాయలు ధర పలుకుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఆ భూమికి సంబంధించి ధరణి పోర్టల్లో ఎంటర్ చేయడానికి అలాగే దానికి సంబంధించిన వ్యవహారాన్ని మొత్తం అంతా చూసుకోవడానికి ఈ షామీర్పేట తహసీల్దార్ 40 లక్షలు డిమాండ్ చేశాడు. దీనికి సంబంధించి నేను 10 లక్షలు ఇచ్చుకోగలను, అంతకంటే ఎక్కువ నేను ఇవ్వలేను సార్ అని చెప్పాడట. దానికి సంబంధించి 10 లక్షలు క్యాష్ ఇప్పుడు ఇవ్వండి, తర్వాత మీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు, కాకపోతే ఒక కండిషన్ ఏంటది, చెక్ ఇవ్వాలి. అమౌంట్ రాసి పేరేం రాయకుండా అతను అకౌంట్కి సంబంధించినటువంటి చెక్ ఇవ్వాలి. ఈ రకంగా ఆ చెక్ కూడా అతను ఇచ్చాడు. ఇక 40 లక్షలు ఇవ్వాల్సిందేనని అతని మీద ఒత్తిడి చేయడంతో ఇతనికి సంబంధించినటువంటి వర్క్నంతా ఆపేశాడు. ఇంకా లాభం లేదని చెప్పి 10 లక్షలు ఇస్తే చేస్తే సరిపోయింది అనుకున్నాడు ఆయన. కానీ ఈ తహసీల్దార్ గారు ఒప్పుకోలే. దీనికి సంబంధించి ఇంకా తట్టుకోలేక ఎవరైతే రామశేషగిరిరావు ఉన్నారో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఆ 10 లక్షలు క్యాష్ ఇస్తుండగా అలాగే ఆ చెక్కును కూడా స్వాధీనపరుచుకున్నారు. అంటే తెలంగాణ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖలో ఏ స్థాయిలో అవినీతి జరుగుతుంది, అధికారులు ఎలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారనేది ఇదొక ఉదాహరణ. ఇప్పటికే రెవెన్యూ శాఖలో ప్రక్షాళన చేయాలి, అధికారులు మొత్తం మార్చాలి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పక్కన పెట్టాలి, వారికి మోటివేషన్ క్లాసెస్ ఇవ్వాలి అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ఇలాంటి సందర్భంలో ఈ ఘటన జరగటం, దీనికి సంబంధించి 10 లక్షల క్యాష్తో పాటు చెక్కు కూడా తీసుకోవడం. చూడండి, ఇప్పుడు అతను 10 లక్షలు ఇస్తాను, నాకు వర్క్ చేసి పెట్టండి మహాప్రభు అని బ్రతిమలాడినా సరే ససేమిరా ఎందుకు ఒప్పుకుంటారు? అలా ఉంది రెవెన్యూ శాఖలో అవినీతి. దీనికి సంబంధించి చెక్కు కూడా డ్రైవర్ ద్వారా ఆ అమౌంట్ తీసుకోవడం, ఆయనకి ఇవ్వటం. ఈ వ్యవహారంలో పాపం ఆ డ్రైవర్ కూడా అడ్డంగా బుక్ అయ్యాడు. సో మొత్తానికి ఈ అధికారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాల్సిందే అనే డిమాండ్ కూడా ఎక్కువ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి వ్యవహారానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఒకరిద్దరి మీద పూర్తి స్థాయిలో వేటు వేస్తే ఇలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా ఉండేందుకు కాస్త అటువంటి చర్యలు దోహదపడతాయి అనేది సీఎం గారి ఆలోచన. మొత్తానికి షామీర్పేట తహసీల్దార్పై ఖచ్చితంగా ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించే అవకాశాలు ఉన్నట్లు కూడా బాగా వినిపిస్తోంది.